రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఫిబ్రవరి 11వ తేదీ నుండి చీటీ వాసుదేవరావు స్మారక ఫ్రెండ్లీ క్రికెట్ పోటీలు ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో జెడ్పీటీసీ చీటీ లక్ష్మణరావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని సీనియర్ పాత్రికేయుడు మజీద్ భాయ్ తెలియజేశారు. ఈ పోటీలలో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, పాత్రికేయులు, పోలీసులు అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులు ఆడడానికి అర్హులని తెలియజేశారు. 11వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఈ పోటీలు ప్రారంభమవుతాయని తెలియజేశారు. ఫ్రెండ్లీ క్రికెట్ పోటీలలో గెలుపొందిన మొదటి జట్టుకు 5,000 రూపాయల నగదుతో పాటు షీల్డ్, ఇక రెండవ జట్టుకు 3,000 రూపాయల నగదుతో పాటు షీల్డ్ అందజేయడం జరుగుతుందని తెలియజేశారు. తండ్రి గారైన వాసుదేవరావు గారి స్మారకార్థం క్రికెట్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ క్రికెట్ పోటీలను ప్రభుత్వ మరియు పాత్రికేయులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, మాజీ తాజా ప్రజాప్రతినిధులు అందరూ ఆడడానికి దీనికి అర్హులు. ఈ పోటీలు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయి. శనివారం రోజు సాయంత్రం వరకు మీ టీం సభ్యుల పేర్లను నమోదు చేసుకోగలరు. అదేవిధంగా ఈ టీంలో గెలిచిన వారికి 5,000 రూపాయలు పారితోషికం మరియు కప్పు ఇవ్వబడుతుంది. అదేవిధంగా రన్నరప్కు 3,000 రూపాయలు మరియు కప్పు, బెస్ట్ బ్యాట్స్మెన్, బెస్ట్ సిరీస్ అండ్ బౌలర్ అందరికి కూడా కప్పులు ఇవ్వబడతాయి. ఈ కార్యక్రమం ఎందుకు నిర్వహించడం జరుగుతుందంటే ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, లేకుంటే రిపోర్టర్సు, పోలీసులు అందరూ చాలా మానసిక ఒత్తిడికి లోనై ఉంటారు. ప్రతిరోజు నిత్యం పనులలో బిజీ ఉంటారు. కాబట్టి ఏదో ఒక ఫ్రెండ్లీ మ్యాచ్గా నిర్వహించడం వలన కొంచెం మానసిక ఉల్లాసం కలుగుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఈ క్రికెట్ పోటీలలో అందరూ హాజరై తప్పకుండా తమ పేర్లను నమోదు చేసుకోండి. ఇప్పటి వరకు 4 టీంలు నమోదు అవ్వడం జరిగింది. ఈ 4 టీంలే కాకుండా ఇంకా చాలామంది రావడానికి, పేర్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు తొందరగా ఇస్తే శనివారం రోజు సాయంత్రం మనము డ్రా తీసిన తర్వాత ఉదయం 9 గంటలకు ఆదివారం ప్రారంభమవుతాయి. ఎక్కువ టీంలు వస్తే మాత్రం ఫైనల్ మరియు సెమీఫైనల్ నెక్స్ట్ హాలిడే రోజు నిర్వహించడం జరుగుతుంది. అందుగురించి మన జెడ్పీటీసీ గారు ఎంతో మంచి ఆలోచనతో మన ప్రభుత్వ ఉద్యోగుల కోసం, ప్రజాప్రతినిధుల కోసం, పాత్రికేయుల కోసం, అందరి కోసం ఈ నిర్ణయాన్ని తీసుకోవడం మనం అందరం అభినందించవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని కోరుకుంటున్నాను.